Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। रुको जरा, सबर करो। సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ముందుగా మీరైతే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి గైస్. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను అలైట్ మోషన్ 3.0 అని లింక్ ఇచ్చాను, 4.0 రెండు లింకులు అయితే ఇచ్చాను. సో అందులో 4 లింకును క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీకు మోడ్ ఏపీకే ఎటువంటి ఎర్రర్స్ 4K లేయర్ కావాలనుకుంటే ఫ్రీగా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లింకును క్లిక్ చేసి జాయిన్ అయిన విత్ ఇన్ సెకండ్లో మీకు అక్కడ లింక్ జనరేట్ అవుతుంది. అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి గైస్. అప్లికేషన్ అయితే వన్స్ ఓపెన్ చేస్తూనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది గైస్. ఇప్పుడు నేను ఈ వీడియో వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ద్వారా అయితే ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో సాంగ్ అండ్ మనకు బీట్ మార్క్, అలాగే నేను వచ్చేసి సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఒకే లింక్ మెన్షన్ చేశాను. ఓకే, సో ఆ లింక్ మీద ట్యాప్ చేయండి, డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రిడక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి గైస్. ఈ వీడియోకు సంబంధించిన 2 ఇమేజ్లు లేదా 3 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సాంగ్ బీట్ మార్క్ లింక్ అని ఇచ్చింటారు, డౌన్లోడ్ అనే ఆప్షన్. ఓకే, సో వన్స్ దాని మీద క్లిక్ చేయండి గైస్. ఓకే, క్లిక్ చేసిన విత్ ఇన్ సెకండ్కే మీకు వచ్చేసి ఈ ఇంటర్ఫేస్తో మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కు సంబంధించిన లోగో వస్తుంది. సో దాని తర్వాత మనకు చూడండి ఈ యొక్క టెక్స్ట్ యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. సో చాలా అవసరంగా ఉంది, కలర్ఫుల్గా యానిమేటెడ్ కూడా. సో ఇలా ముందుకు వస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, మనకు కరెక్ట్గా 6 సెకండ్ల కాడికి వచ్చేయండి. సో 6 సెకండ్ల కాడ నుంచి మన ఫొటోస్ని ఎంటర్ చేయాలి. ఈ ఫొటోస్ని ఎంటర్ చేసే ముందు సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఈ ఆడియోకు ఉన్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ చేసేస్తున్నా, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు. ఓకే, సో నేను మ్యూట్ అయితే చేశాను, మీరు కూడా ఆల్మోస్ట్ అయితే మ్యూట్ చేసుకోండి గైస్. ఓకే, సో 6 సెకండ్ కాడికి అంటే మనకు కరెక్ట్గా ఇక్కడికి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియా అనే ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్లోకి వచ్చేసి డౌన్లోడ్స్ పైన మనకు ఇక్కడ యారో మార్క్ వస్తుంది. యారో మార్క్లో ఇక్కడ మీ డిస్ప్లేలో అంటే మీ ఫొటోస్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఈ ఫోల్డర్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అయితే అక్కడ నుంచి మీరు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో అన్నీ కూడా మనకు ఫోల్డర్స్ ఓపెన్ అవుతున్నాయి గైస్. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మీ ఫోల్డర్స్లో ఏ ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ ఫోటో ఫోల్డర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను డౌన్లోడ్స్లో కనుక పెట్టాను కనుక ఆల్మోస్ట్ నేను డౌన్లోడ్స్లో అయితే అప్లై అయితే చేసుకుంటున్నాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన చోట మీ ఫొటోస్కు సంబంధించిన ఫొటోస్ను మీరైతే పెట్టుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ నేను ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను గైస్. మీ ఫొటోస్ ఆల్మోస్ట్ అన్ని కూడా మన ఫొటోస్ ఫుల్ స్క్రీన్లో ఉండాలి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను, పైన 3 డాట్స్ మీద టచ్ చేయండి, ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఈ ఇమేజ్ని ఇక్కడ డ్రాగ్ చేశాను. సో ఇక్కడ కొంచెం అంటే మనకి ఇక్కడ యారో మార్క్ మీద టచ్ చేసి ఎక్స్ట్రా అనేది ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి, మళ్ళీ ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి, మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఫోటోస్ని సెలెక్ట్ చేస్తారో అన్ని ఫోటోకి ఇలా అడ్జస్ట్ అనేది చేసుకొని సేమ్ మళ్ళీ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి, సేమ్ మళ్ళీ ఇంకో ఫోటోని అండ్ ఫుల్ స్క్రీన్, మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ కాదు ఇంటూ మార్క్ అండ్ మళ్ళీ ట్రిమ్. ఓకే, సో మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా ఆప్షన్, మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేయండి, మళ్ళీ ఫుల్ స్క్రీన్లో పెట్టింది, ఆల్మోస్ట్ ఎక్స్ట్రా అనేది మళ్ళీ ట్రిమ్ చేయండి. సో ప్లస్ ఐకాన్ అండ్ మీడియా ఆప్షన్, మళ్ళీ ఇంకో ఫోటో అండ్ మళ్ళీ ఇక్కడ ఫుల్ స్క్రీన్ అండ్ మనకు మళ్ళీ ఇంటూ మార్క్ అండ్ మనకు ఎక్స్ట్రా అనేది ట్రిమ్. సో ఈ విధంగా గైస్ మీరు ఎన్ని ఫొటోస్ని అయితే అప్లై చేయాలనుకుంటారో అన్ని ఫొటోస్ని కూడా ఇలా మీరు 1 by 1 అన్ని మీరు అప్లై చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఆల్మోస్ట్ అన్ని అప్లై చేయండి గైస్. నేనైతే అప్లై చేస్తున్నాను. సో గైస్ ఇంకా మీ తరఫున ఒక్క రిక్వెస్ట్, ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి గైస్. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది గైస్. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వన్స్ సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటే వీడియో కిందనే గైస్ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ వస్తుంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు గైస్. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి. నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై చేసి మీకు కావాల్సిన వీడియోస్ అండ్ ఆన్సర్ నేను తప్పకుండా ఇస్తాను. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఈ విధంగా మీరు అన్ని ఫొటోస్ను అప్లై చేయండి. సో గైస్ ఇప్పుడు నేను కొద్దిగా వీడియో అనేది స్కిప్ చేస్తున్నా.
ఓకే గైస్, ఆల్మోస్ట్ నేనైతే ఇమేజ్ యాడ్ చేయడానికైతే వీడియోని అయితే స్కిప్ చేశాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ నేను 18 సెకండ్స్ వరకు ఇమేజెస్ అన్నీ కూడా ఇన్పుట్ అయితే చేశాను. సేమ్ యాక్టీస్గా మీ ఫొటోస్ని కూడా ఇలా మీరు ఇన్పుట్ అనేది చేసుకోండి గైస్. ఇక్కడైతే మీరు చూడొచ్చు 1 by 1 అన్ని ఫొటోస్ని కూడా నేనైతే ఇక్కడ యాడ్ అయితే పెట్టాను. ఈ విధంగా మీరు అన్ని అప్లై చేసుకోండి. వన్స్ అప్లై చేసిన తర్వాత గైస్ ఇప్పుడు మళ్ళీ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్ ఓపెన్ చేసేసి సేమ్ మళ్ళీ ఆ లింక్ మీద సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ మీద లింక్ ట్యాప్ ఇవ్వండి. సో మళ్ళీ వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. వెబ్సైట్లో మళ్ళీ గైస్ అక్కడ నేను సాంగ్ బీట్ మార్క్ లింక్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను కదా. సో అందులో వచ్చేసి గైస్ నేను సాంగ్ బీట్ మార్క్ లింక్ అని ఫస్ట్ మీరు డౌన్లోడ్ లింక్ మీద ట్యాప్ ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఇచ్చింది. ఓకే, సో దానిని క్లిక్ చేసి అక్కడ క్లిక్ చేసిన విత్ ఇన్ మళ్ళీ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన విత్ ఇన్ సెకండ్కే మనకు ఈ ఇంటర్ఫేస్ అనేది మీకు ఇక్కడ అలైట్ మోషన్ లైక్ రీడైరెక్ట్ చేసి ఇలా మనకు మొత్తం 6 ఎఫెక్ట్లు అయితే ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకే, సో ఈ 6 ఫొటోస్కి మనం ఎఫెక్ట్లు యూజ్ చేయాలి. సో ఈ 6 ఎఫెక్ట్లు కూడా చూడండి ఎంత అవసరంగా ఉన్నాయో. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 డాట్స్ మీద టచ్ చేయండి, కాపీ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే బీట్ మార్క్ను ఓపెన్ చేయండి గైస్. ఓకే, సో అదే బీట్ మార్క్ను ఓపెన్ చేసేసి ఆల్మోస్ట్ మనకు ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంతవరకు వచ్చేయండి. ఓకే, సో ఇంతవరకు వచ్చేసి ఆల్మోస్ట్ మన ఫొటోస్ ఇక్కడ యాడ్ చేసాం కదా. ఆ స్టార్టింగ్ మనకు ఎఫెక్ట్లతోనే యాడ్ ఇచ్చాను. సో ఈ ఎఫెక్ట్లతో యాడ్ ఇచ్చిన ఫోటోని మనం డిలీట్ చేద్దాం గైస్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒకటి యాడ్ ఇచ్చాను. సో దానికోసం అయితే నేను డిలీట్ చేశాను. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చేసి మన ఫోటో ఉంది కదా, ఆ ఫొటోస్ వరకు ఇక్కడికి వచ్చేయండి. ఓకే, సో ఫొటోస్ మనం ఎక్కడ నుంచి మనకు 6 సెకండ్ల కాడ నుంచి మన ఫొటోస్ ఎంటర్ అవుతున్నాయి. ఆ ఫోటో మీద టచ్ చేయండి. స్టార్టింగ్ ఫోటోకు ఎఫెక్ట్ ఆప్షన్ లెక్కలండి 3 డాట్స్ మీద టచ్ చేయండి, కాపీ అండ్ మనకు పేస్ట్. అక్కడ కాపీ ఇచ్చాం కదా, సో మళ్ళీ యారో మార్క్ మీద టచ్ చేయండి, మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేయండి, మళ్ళీ ఎఫెక్ట్ను ఇలా మీరు ఈ చిన్న చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న ఫొటోస్కి అన్నిటికీ ఈ యొక్క ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయండి గైస్. ఓకే, సో ఈ విధంగా నేను ఆల్మోస్ట్ అన్నిటికీ ఇక్కడ యాడ్ అయితే పెట్టాను. సో మీరు ఎంతవరకు అప్లై చేస్తారంటే మినిమం మనకు వచ్చేసి 11 to 12 సెకండ్ కాడికి. సో అది కూడా చూపిస్తాను గైస్. అన్నిటికీ ఫస్ట్ పేస్ట్ అని ఎఫెక్ట్లు అయితే అప్లై చేసుకోండి చిన్న చిన్నవి. ఓకే, సో ఎందుకంటే ఫస్ట్ మనకు బీట్ అనేది ఒక డీజే లాగా వస్తుంది కనుక సో ఆ డీజే లాగా మనకు మిక్స్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా అన్నిటికీ మీరైతే అప్లై అనేది పెట్టుకొని ఇంతవరకు. సో ఇంతవరకు పెట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకు ఎంతవరకు మనకు ఇంతవరకు అయితే అప్లై చేయాలి. 9 సెకండ్ మనకు కరెక్ట్గా 9 సెకండ్ల వరకు ఇక్కడ దాకా అప్లై చేయాలి. ఓకే, సో ఇంతవరకు అయితే మనం ఆల్మోస్ట్ అయితే రెడీ చేసాం. ఓకే, సో ఇంతవరకు అప్లై చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఒక ఫోటోకి బ్యాకే తీసుకుందాం, ఎందుకంటే ఎఫెక్ట్ మనకు సరిగా ఇంతవరకే ఉండాలి. ఓకే, సో ఇంతవరకు తీసుకున్నాక ఇక్కడ నుంచి మనకు ఎఫెక్ట్లు అనేవి చేంజ్ చేయాలి. సో ఈ ఎఫెక్ట్లు అనేవి చేంజ్ చేయాలంటే ఆల్మోస్ట్ మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ బ్యాకప్ వచ్చేసి సో మళ్ళీ ఏదైతుందో మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ఉంది కదా, సేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసి ఇప్పుడు సెకండ్ వన్ వస్తుంది. సెకండ్ వన్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు కాపీ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసి సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. ఓకే, సో మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేసేసి ఆల్మోస్ట్ మళ్ళీ ఆ బీట్ మార్క్ మనం ఎక్కడి నుంచి యాడ్ చేయాలి, సో అక్కడికి వెళ్ళండి. ఓకే, సో మనకు ఇక్కడ నుంచి యాడ్ చేయాలి. సో ఇంతవరకు మనకు పర్ఫెక్ట్ ఇంత లెంత్ అన్నీ కూడా మనం ఎఫెక్ట్లు అయితే అప్లై చేసాం. ఓకే, సో ఇందులో మనకు వచ్చేసి 3 ఫొటోస్ కా నుంచి ఎఫెక్ట్లు అప్లై చేయాలి. సో కాపీలోకి వెళ్ళండి. సో ఇక్కడ పేస్ట్ అని పెట్టుకోండి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఈ 3 ఇమేజ్లకు మళ్ళీ ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ ఇచ్చుకోండి. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ 3 ఫొటోస్కి అయితే అప్లై చేసాము. అలానే మనకు బ్యాక్ సైడ్కి వచ్చేయండి. బ్యాక్ సైడ్లో కూడా 3 ఇమేజెస్ ఉంటాయి చిన్నవి. ఓకే, సో ఈ 3 ఇమేజ్ కూడా ఇదే ఎఫెక్ట్ని అయితే అప్లై అయితే పెట్టేసేయండి. ఓకే, మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసి మూవ్ యానిమేషన్ అండ్ మళ్ళీ ఈ ఫోటో అండ్ మళ్ళీ లాస్ట్ ఫైనల్లీ ఇంకొక ఇమేజ్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ను ఓపెన్ చేయండి, మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి. ఓకే, సేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 2 అయిపోయాయి. సో ఇప్పుడు మూడోది రావాలన్నప్పుడు మళ్ళీ ఈ కాపీ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసేసి సో ఆల్మోస్ట్ మళ్ళీ ఏదైతుందో ఇంతవరకు వచ్చేయండి. ఓకే, సో ఇంతవరకు మళ్ళీ ఇక్కడ ఫొటోస్ ఇక్కడ పెద్ద ఫొటోస్ ఉన్నాయి. ఈ పెద్ద ఫొటోస్కి మనం అప్లై చేయలేదు. సో దీనికి మాత్రమే ఇది అప్లై చేయండి. ఓకే, సో ఇంకా మిగతా దాంట్లోకి ఏది అప్లై చేయకూడదు. సో ఇక్కడ మనకు ఈ ఫోటోనే చేంజ్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ ఇంకొక మళ్ళీ షేక్ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఈ యొక్క ఎఫెక్ట్ వస్తుంది. సో దీనిని సెలెక్ట్ చేసి సో ఇప్పుడు ఇక్కడ మనము కాపీ చేసుకోండి ఈ ఎఫెక్ట్ని. ఓకే, సో కాపీ చేసి సేమ్ బ్యాక్ ఆప్షన్ వచ్చేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్ని మళ్ళీ ఓపెన్ చేసేసి సో మళ్ళీ ఏదైతుందో అక్కడికే వచ్చేయండి. సో అక్కడికి వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకు సో ఈ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని అప్లై అనేది చేయాలి. ఓకే, సో కాపీలోకి వచ్చేసి పేస్ట్ అనే ఎఫెక్ట్ను అప్లై చేసుకోండి. సో ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చేయండి. ముందుకు వచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ను అప్లై చేయాలి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఈ ఫోటో వస్తుంది. ఓకే, సో ఈ ఫోటో మీద టచ్ చేసి మళ్ళీ ప్లస్ మీద అండ్ ఎఫెక్ట్ కాపీ ఎఫెక్ట్. ఓకే, సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేమ్ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఓపెన్ చేసేసి
ఆల్మోస్ట్ ఇంతవరకు వచ్చేసి మనకు ఇక్కడ మనం ఈ ఫోటోకి అప్లై చేయలేదు. సో ఈ మూడింటికి మనము అప్లై చేయలేదు ఇంకా. ఓకే, సో ఈ మూడింటికి ఈ యొక్క ఎఫెక్ట్ను అప్లై చేయాలి. సో ఎన్ని మొత్తం 5 వస్తాయి. సో కాపీ పేస్ట్. ఓకే, సో మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి, మళ్ళీ ఇంకో ఫోటో అండ్ మళ్ళీ ఎఫెక్ట్. ఓకే, సో మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి, మళ్ళీ దీనికి కూడా ఈ యొక్క ఎఫెక్ట్ను అప్లై చేసేయండి. సో ఇంకా కొద్దిగా ముందుకు వచ్చేయండి, మళ్ళీ ఈ ఎఫెక్ట్ కూడా అప్లై చేసేసి, సో మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చేసి మళ్ళీ దీనికి కూడా అప్లై చేసేసి, సో ఇంకా ఫైనల్లీ ఇంకొక ఫోటో ఉంది, ఈ ఫోటోకి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఓకే, సారీ పూర్తిగా బ్యాక్ అయితే వచ్చేసాను. సో మళ్ళీ ఓపెన్ చేసేసి ఇంకా లాస్ట్ ఫైనల్లీ సేక్ ఎఫెక్ట్ ఉంది కదా, సేక్ ఎఫెక్ట్ను ఓపెన్ చేసుకోండి. ఓకే, సేక్ ఎఫెక్ట్లో ఇంకా లాస్ట్ ఫైనల్లీ ఒకటి ఉంది. సో దీనిని టచ్ చేసి ఎఫెక్ట్ లెక్క వచ్చేసి కాపీ ఎఫెక్ట్ అండ్ బ్యాక్ అండ్ మళ్ళీ సో మళ్ళీ ప్రాజెక్ట్ను ఓపెన్ చేయండి అండ్ మళ్ళీ ఫైనల్లీ ఇంకా లాస్ట్ ఇమేజ్ ఉంది. ఓకే, సో ఇంకా లాస్ట్ ఇమేజ్కి ఇంకా ఆల్మోస్ట్ అదొక్కటి అప్లై చేసుకోండి లాంగ్ ఫోటోకి. ఓకే, సో దీని మీద టచ్ చేసి కాపీ అండ్ మళ్ళీ 3 డాట్స్ పేస్ట్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఒక్కసారి మనం ప్లే చేద్దాం. సో చూడొచ్చు మనకు వీడియో అయితే ఆసంగా వచ్చేసింది గాయస్. చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయాలి, మీరు లైక్ చేస్తే సపోర్టింగ్ చాలా ఉంటుంది. సో ఇంకా అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్లీ వీడియో గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది.